హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి రవ్వప్పాలు. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా రవ్వప్పాలు ట్రై చేయండి. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా, మైల్డ్ స్వీట్గా ఉండడం వల్ల తిన్నా కొద్దీ తినాలనిపించేలా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు వరకు నీళ్ళని వేసుకోండి. అదే కప్పులోకి అరకప్పు వరకు షుగర్ని వేసుకొని షుగర్ పూర్తిగా వాటర్లో కలిసేలా కలుపుతూ కరిగించుకోవాలి. జస్ట్ ఒక 1-2 మినిట్స్లో షుగర్ పూర్తిగా ఇలా వాటర్లో కరిగిపోతుంది. ఇలా వాటర్లో షుగర్ కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని, 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి కలిపేయండి. తర్వాత 1 కప్పు వరకు ఉప్మా చేసుకునే బొంబాయి రవ్వను వేసి వాటర్లో కలిసేలా కలపండి. 1 కప్పు రవ్వకు 1 కప్పు నీళ్లు, 1/2 కప్పు షుగర్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వాటర్లో పూర్తిగా కలిసేలా కలుపుతూ ఒక 1 మినిట్ ఉడికించి మూత పెట్టి సిమ్లో 2 మినిట్స్ ఉంచండి. 2 మినిట్స్ తర్వాత రవ్వ వాటర్ పూర్తిగా అబ్జర్వ్ చేసుకొని ఇలా సాఫ్ట్గా అవుతుంది. ఇలా కలుపుతూ మరొక 2 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత డిష్ అవుట్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న బాల్స్లా చేసుకుంటూ కొంచెం ప్రెస్ చేయండి. తర్వాత వేడివేడి నూనెలో వేసి మంటను మాత్రం సిమ్లో పెట్టుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఆయిల్లో పట్టినని వేసి అవి పైకి తేలిన తర్వాతనే మరొక వైపు టర్న్ చేయండి. కొంచెం మందంగా చేసుకుంటాం కాబట్టి సిమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేయాలి. చూడండి, చక్కగా పొంగి బూరెల్లా అవుతాయి ఈ రవ్వప్పాలు. చాలా బాగుంటాయండి. చాలా ఈజీ కూడా చేసుకోవడము. ఇలా మంచి కలర్లోకి మారిన తర్వాత స్టెయినర్ సహాయంతో తీసేసేయండి. అంతేనండి. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ, దేవుడికి నైవేద్యంగా పెట్టాలనుకున్నప్పుడు కానీ అప్పటికప్పుడు చేసుకునే ఈ రవ్వప్పాలు చాలా బాగుంటాయి. పైన క్రంచిగా, లోపల సాఫ్ట్గా, మైల్డ్ స్వీట్గా ఉంటాయి కాబట్టి అసలు ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపించేలా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రవ్వప్పాలు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.